ఏలూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య తెలిపారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు ఒక లోక్సభ స్థానానికి మొత్తం 28 టేబుల్స్ ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. కౌంటింగ్ జరిగే ప్రాంతంలో 3 అంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామంటున్న జాయింట్ కలెక్టర్ లావణ్యతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరికొద్ది గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. దీనికోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఇదే విషయమే మనతో మాట్లాడడానికి ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చినాయి? మనకి అన్ని ఏర్పాట్లు రేపటికి కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. అన్ని కాన్స్టిట్యున్సీస్ అంటే మనకి 7 కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్క కౌంటింగ్ హాలు, దానికి సంబంధించిన బ్యారికేడింగ్, మెష్ ఏర్పాట్లు అయితే అన్ని కూడా కంప్లీట్ చేశాము. దీనికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈటీబీఎస్ వీటికి సంబంధించి కూడా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి పీజియన్ హోల్ ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్ కూడా రెడీ చేయడం జరిగింది. దానికి మినిమం కావాల్సినటువంటి రౌండ్ వైజ్ డిక్లరేషన్ సంబంధించిన పేపర్స్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టడం జరిగింది. అండ్ కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్ని మేము కౌంటింగ్కి డ్రాఫ్ట్ చేస్తున్నాము. ప్రతి టేబుల్కి సంబంధించి ఒక్కొక్క టేబుల్కి ఒక సూపర్వైజరు, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా 1 రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ప్రీవియస్గా కంప్లీట్ చేశాము. సెకండ్ ట్రైనింగ్ కూడా ఈరోజు కంప్లీట్ చేశాము. దీనికి సంబంధించి వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్గా కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి రీజన్స్ ఫర్ రిజెక్షన్స్ ఏంటి, ఎలా వాటిని యాక్సెప్ట్ చేయాలి, వీటి మీద క్లియర్ గైడ్లైన్స్ అనేది కూడా వాళ్ళకి తరోగా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రేపు మనకి 8 o'clockకి ట్రైనింగ్ మనకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్గా ఇనీషియల్గా పోస్టల్ బ్యాలెట్, ఈటీబీఎస్ అనేది కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. 8:30కి ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవి సైమల్టేనియస్గా కూడా కౌంటింగ్ అనేది ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మనకి ఈవినింగ్ అప్ టు 4 to 5 లోపు మనకి టోటల్గా కూడా జిల్లాకు సంబంధించి అన్ని కాన్స్టిట్యున్సీకి కూడా మనకి కౌంటింగ్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో అదేవిధంగా చూసుకుంటే పోలింగ్ అనంతరం దెందులూరు లాంటి కాన్స్టిట్యున్సీలో కొన్ని సమస్య సంఘటనలు అయితే జరిగి అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? అంటే మనకు దెందులూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కొద్దిగా మనకి పొలిటికల్గా కూడా సెన్సిటివ్ ఏరియా. సో దీనికి సంబంధించి మేము ఆల్రెడీ కూడా ఏదైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయటము, అక్కడ కన్సర్న్ నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే ఎంసీసీ నోడల్ ఆఫీసర్స్ని కూడా అలర్ట్గా కూడా పెట్టడం జరిగింది. సో ఏ రోజైతే కౌంటింగ్ జరుగుతుందో ఆఫ్టర్ కౌంటింగ్ కూడా వీళ్ళందరూ కూడా ఆ విలేజెస్లో కూడా కొంచెం అలర్ట్గా ఉండి ఎక్కడైనా ఏదైనా అంటువార్డ్ ఇన్సిడెన్సెస్ ఉన్నాయి అంటే కనుక ఇమీడియట్గా రిపోర్ట్ చేయడం, అవి జరగకుండా కూడా ముందుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకుని బైండ్ ఓవర్స్ చేయటము, ఎక్కడైతే ఏదైనా వాళ్ళ మీద స్పెసిఫిక్గా కూడా ఎక్కడైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా కూడా వాళ్ళు పిక్ చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనకి కౌంటింగ్ సెంటర్కి సంబంధించి కూడా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా క్లియర్గా కూడా 2-3 మీటింగ్స్ పెట్టి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ ఆన్ చేయడం జరిగింది. ఎక్కడా ఎటువంటి అల్లర్లు క్రియేట్ చేయకూడదు. ఎవరైతే గెలిచిన పార్టీ, ఓడిన పార్టీని వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ కానీ మరో రకంగా వాళ్ళని ఎగతాళిగా చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. సో ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా పొలిటికల్ పార్టీస్కి చెప్పడం జరిగింది. ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారో కన్సర్న్ పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా ఏదైతే మనకి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కూడా ఆ డెకోరం మెయింటైన్ చేస్తూ కౌంటింగ్ హాల్లో ఓన్లీ వాళ్ళు నోట్ డౌన్ చేసుకోవడమే తప్ప అన్నెసరీ డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ చేయకూడదని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఇప్పుడు కౌంటింగ్ సందర్భంగా ఏలూరులో ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు అయితే పెట్టారు, అంటే కొన్ని రెడ్ జోన్స్ కింద అయితే ప్రకటించారు, దాని మీద మనకి ఏలూరుకి సంబంధించి టోటల్గా ఎంటైర్ డిస్ట్రిక్ట్లో కూడా సెక్షన్ 144 ప్రమల్గేట్ అయ్యి ఉందండి. ఎక్కడా కూడా ఒక గ్రూప్గా కింద కూడా ఎవరు ఉండటానికి వీల్లేదు. క్రాకర్స్ అనేది చేయడానికి లేదు. క్రాకర్స్ కానీ లేకపోతే ఇంకేదైనా అదర్ బాణాసంచా కానీ పేల్చడం కానీ, ఆఫ్టర్ కౌంటింగ్ రిజల్ట్ డిక్లరేషన్ కానీ, ఊరేగింపులు కానీ ఇలాంటి ఏవి కూడా చేయకూడదని చెప్పేసి ఆల్రెడీ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ద్వారా కూడా ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరిగింది. డ్రై డే కింద కూడా డిక్లేర్ చేసి అన్నీ కూడా ఇటువంటి వైన్ షాప్స్, ఇటువంటి షాప్స్ అన్నీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా ఇచ్చేసి అక్కడ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగిందండి. సో అంతా కూడా జిల్లా అంతా కూడా విత్ బోత్ పోలీస్, రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా విత్ కోఆర్డినేషన్తో కూడా ఎక్కడ ఎటువంటి ఇన్సిడెన్సెస్ లేకుండా కూడా అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇది ఇక్కడి పరిస్థితి. పూర్తిగా అయితే ఏలూరు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. రేపు ఉదయం 8:30 నుండి ఈవీఎం కౌంటింగ్ అయితే జరుగుతుంది. ప్రతి సంస్థాత్మకమైన చోట్ల అయితే కనుక ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అయితే చేశామంటున్నారు ఏలూరు జాయింట్ కలెక్టర్ లావణ్య. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో పవన్, హెచ్.